ఒక ముందు చూపు, తపన, వాళ్ళ కష్టాన్ని తన కష్టంలాగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి భావించి అడుగులు ముందుకేస్తే ఎలా ఉంటుందో. దేవుడు నా బిడ్డకి జన్మనిచ్చాడు, జగనన్న నా బిడ్డకి భవిష్యత్తునిచ్చాడండి. ఈరోజు ఈ పాప మాట్లాడుతుంది, ఈరోజు ఈ పాప వినగలుగుతుందంటే కేవలం జగనన్న పెట్టిన భిక్ష మాత్రమే. లంగ్ ట్రాన్స్ప్లాంట్ ఒక్కటే సొల్యూషన్ అనేది చెప్పారు. వెంటనే భాస్కర్ ట్రీట్మెంట్కి అవసరమైన ఎంత అయితే అంత గవర్నమెంట్ భరిస్తుంది అని మాట ఇచ్చారు. అది దాదాపు 1,17,00,000 అయింది తనకి. ఇక సీఎం జగనన్న సంగతి తెలిసిందే కదా. జనాలు కష్టాలలో ఉన్నారంటే చూసి ఊకునే మనిషి కాదు. జనాలకు వచ్చే కష్టాన్ని వాళ్ళ కాంపౌండ్ వాళ్ళు దాటనీయకుండా చూసుకుంటాడన్న పేరు పోయిండు. వాళ్ళ నాన్నబెట్టిన భిక్ష కొడుకు కూడా పెడుతున్నాడు. మళ్ళీ జగన్ బాబు రావాలి, ఇంకా ఎవరు వచ్చినా వల్ల కాదు. జగనన్న ఆలోచన ఏంటంటే ఇది ఎంత కాస్ట్ అవుతుంది, ఈ కాస్ట్ వల్ల మనం ఆలోచన చేద్దామా, ఇవి ఆలోచించరు. కాన్సెప్ట్ ఆలోచిస్తారు. దీనివల్ల ఎంతమంది ప్రజలకు మంచి జరుగుతుంది, దీనివల్ల ఎంతమంది ప్రాణాలని ఈ రాష్ట్రంలో కాపాడగలుగుతాము.